హాయ్ అండి అందరికీ అస్సలం వాలేకుం। ఈ వర్షాకాలంలో వచ్చే నాటు టమాటా తోటి ఒకసారి ఈ టమాటా పచ్చడిని ట్రై చేయండి। తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎంతో రుచిగా ఉండే ఈ టమాటా పచ్చడి చేయడం కోసం ముందైతే నాటు టమాటాని ఇక్కడ నేనైతే అర కేజీతో చేస్తున్నాను। మీరు కావాలంటే కేజీతో కూడా చేయవచ్చు। ఉప్పు వేసిన నీళ్ళల్లో టమాటా మొత్తాన్ని నీట్గా కడిగి తడి లేకుండా తుడిచి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి। ఇలా పెద్ద ముక్కలు కోయడం వలన కొంచెం త్వరగా అయిపోతుంది। టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి। ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక కడాయిలోకి 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసి కట్ చేసుకున్న టమాటాని ఇందులో వేసి లో టు హై ఫ్లేమ్లో టమాటాలో ఉండే తడి మొత్తం ఎగిరిపోయేంత వరకు కలుపుతూ టమాటాని మగ్గించుకోండి। ఈ టమాటా పచ్చడి అన్నంలోకైనా దోశలోకైనా ఇడ్లీలోకైనా ఏ కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది। టమాటాలో ఉంటే నీరు మొత్తం ఎగిరిపోయాక స్టవ్ ఆపి టమాటాని కొద్దిగా చల్లారనివ్వండి। ఈ టమాటా మొత్తం చల్లారాక ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మగ్గించుకున్న టమాటాని వేసి వెల్లుల్లి రెబ్బలు 50 గ్రాముల వరకు వేయండి। వెల్లుల్లి అనేది పొట్టు తీయలేదు, మీరు కూడా కావాలంటే పొట్టు తీసి వేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు కారం, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి। నేనిక్కడ ఈ టమాటా పచ్చడి చేయడం కోసం నాటు టమాటానైతే వాడాను। నాటు టమాటా పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ పచ్చడిలో చింతపండు వేయడం లేదు, మీరు కావాలంటే చింతపండు కూడా వేయొచ్చు। ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి। ఇప్పుడు ఇంకొక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకుని కూడా వేసి కొద్దిగా వేగాక పచ్చడిని తాలింపు వేసి కలుపుకోండి। అంతే, ఎంతో రుచిగా ఉండే టమాటా పచ్చడి రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి। అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి। మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, ఖుదా హాఫీజ్।